టీ10 కేంద్రంలోని మోడీ సర్కారు ఎప్పటి తరహాలోనే ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. పర్యావరణ అనుకూల ఇంధనం సిఎన్జి పై కేంద్రం భారీగా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పెట్రోల్ డీజిల్ ధరలతోనే ప్రజలకు షాకిచ్చే బీజేపీ సర్కారు ఈ దఫా సిఎన్జి ధరలను పెంచడం విశేషం. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగిసినాయో లేదో సిఎన్జి పై ఉన్నట్టుండి కిలోకు ₹2 పెంచింది. ఈ ప్రకటన వెలువడగానే ముంబైతో పాటు నోయిడా, గాజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో సిఎన్జి ధరలు పెరిగాయి. అయితే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో ధరలు పెంచకుండా ఇంతకాలం వేచి చూసింది. త్వరలో ఢిల్లీలోనూ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో ధరల పెంపును మినహాయించింది. పెంచిన ధరలతో ముంబైలో కిలో సిఎన్జి ధర ₹77కు చేరింది. నోయిడా, గాజియాబాద్ లలో వరుసగా ₹81.70 మరియు ₹82.12గా ఉండనుంది. కాగా ఢిల్లీలో కిలో సిఎన్జి ధర యథాతథంగా ₹75.09గా కొనసాగుతోంది. ముంబైలోని సిటీ గ్యాస్ రీటైలర్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సిఎన్జి ధరలను కిలోపై ₹2 చొప్పున పెంచినట్టు ప్రకటించింది. గత 2 నెలలుగా ధరలను పెంచని అదానీ టోటల్ గ్యాస్ కూడా సిఎన్జి రేటును పెంచింది. ఇతర గ్యాస్ సరఫరా సంస్థలు కూడా ధరల పెంపును ప్రకటించనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో ధర ₹96గా ఉంది. దేశం మొత్తం మీద హైదరాబాద్ లోనే సిఎన్జి రేటు చాలా ఎక్కువగా ఉందని స్పష్టమవుతుంది. ఢిల్లీ ఎన్నికల తర్వాత మరో ధరల వడ్డింపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సిఎన్జి పై 14% ఎక్సైజ్ సుంకం అమల్లో ఉంది. దీన్ని తగ్గించినట్లయితే రీటైలర్లు పెరిగిన ధరను వినియోగదారులకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముంబై, ఢిల్లీతో పాటు పలు నగరాల్లో సిఎన్జి పై ఆధారపడి అధికంగా వాహనాలు నడుస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఢిల్లీలోనూ ధరలు పెంచితే ఓటర్లపై ప్రభావం పడొచ్చునని, బీజేపీపై వ్యతిరేకత పెరిగితే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరగొచ్చనే ఉద్దేశంతో అక్కడ సిఎన్జి ధరల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసి ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల తర్వాత అక్కడ కూడా సిఎన్జి పై ధరల వడ్డింపు ఉండొచ్చునని అంటున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.